ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకి అదిరిపోయే శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి అంటే వచ్చే 1వ తేదీ నుంచి వాహన మిత్ర పథకం మీద కొత్త మార్గదర్శకాలు దరఖాస్తులు వివరాలు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రారంభించే వాహన మిత్ర పథకం కోసం కొత్తగా మార్గదర్శకాలు అయితే నిర్ణయించడం జరిగింది. వాటిని విడుదల కూడా చేసింది అని చెప్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు రవాణా, సామాజిక పరిరక్షణ ప్రమాణాలు పాటిస్తూ అవసరమైన అర్హతలతో వినియోగదారులను పథకంలో చేరడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయంట. కొత్త దరఖాస్తులను ఈ నెల 12 నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించడం అయితే ప్రారంభమవుతుందని చెప్తున్నారు. దరఖాస్తుదారులు వాహనం నడపడానికి అవసరమైన అన్ని లైసెన్సులు మరియు సర్టిఫికెట్లు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ వంటి వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కూడా తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. ఆటో రిక్షాకు 2025-2026 సంవత్సరానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనిదైతే అనుమతించబడదని చెప్తున్నారు. కానీ 1 నెలలోపు సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. సామాజిక అర్హతల విషయానికి వస్తే దరఖాస్తుదారుడు దారిద్ర్య రేఖ దిగువనంటే బీపీఎల్ అనే దాంట్లో ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. పథకంలో ప్రభుత్వం లేదా పెన్షనర్ల ఉద్యోగ కుటుంబాలు, అలాగే ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నవారు దరఖాస్తు చేయలేరని చెప్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక మినహాయింపు అయితే ఇవ్వబడుతుంది. వాహనాలకు ఎటువంటి బకాయిలు లేదా చలాన్లను కూడా లేకుండా ఉండాలి. భూ సంబంధిత అర్హతల ప్రకారం మాగాని కాబట్టి 3 ఎకరాల మెట్ట కోసం 10 ఎకరాల లోపు భూ పరిమితి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు కారు అని చెప్తున్నారు. ఈ నియమాలు వినియోగదారుల సామర్థ్యాన్ని మరియు పథక నిర్వహణను సమన్వయం చేయడానికి రూపొందించబడ్డాయి. ఇలాంటి మార్గదర్శకాలు అనుసరించి ప్రభుత్వం 2023-24 ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిశీలన చేస్తూ ఉంది. ఈ ప్రక్రియ ద్వారా కొత్త దరఖాస్తులను పథకంలో చేరడానికి అర్హతలతో నిర్ధారణ అయితే జరుగుతూ ఉంది. తద్వారా సామాజిక సహకారం, ఆర్థికంగా ఆటో వాళ్ళకి ఇతరత్ర వెహికల్ ఉన్న వాళ్ళు లబ్ధి పొందవచ్చు అని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదైనా వాహన మిత్ర పథకం అనేది చాలా బెస్ట్ పథకం అనే చెప్పాలి. మరి ఈ విషయంలో వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.